నేను చెప్తాను శశిరేఖను. అబ్బా దొరచాలి నువ్వేనా ఇల్లు? ఇక నా కొడుకు నా బిడ్డ. మమ్మీ నీకెడ పుట్టిరు? నా కొడుకు నా బిడ్డనే. నీ కొడుకు నీ బిడ్డనేనా? అయితే అన్నాయి కానీ మరి ఇలా ఏం చేయాలి ఇప్పుడు? కనబడుతుంది కాళ్ళు నాయ, చేతులు నాయ, కన్నులు ముక్కు. కన్నులే అత్తయ్య నీ అత్తయ్య. గవర్నమెంట్ ఇచ్చే జీతానికైనా రెట్టింపిస్తాను. వీళ్ళు చదువు ఇరిగి సావాలి నువ్వు చెప్తే. జీతానికి ఆశపడ్డా. నేనేం చేయాలంటే నీకు వచ్చి కన్నులు ఉంటే పిల్లలు అల్లరి చేస్తారు. నువ్వు బయట గోయింగ్, మీరు లోపలికి కమ్మింగ్. అంటే లోపలికి ఎందుకు? చదువు చెప్తా. ఆ చదివేస్తాడు చదువు చెప్పేటోడు గట్టోడు అయితే నేర్చుకునేటోడు అట్టోడు అయినా గట్టోడు అవుతాడు. అట్లా మావాడు ఎట్లా చదువుతుడు గోడలు ఎక్కుకుంటా మీ పేర్లు ఏం పేర్లు? తెప్పించుకో. ఎక్కడైనా తెప్పించుకోవాలన్న పేరు ఉంటుందా? అగో తమ్ముడు తిరదిక్కుంటది. ఆ శరా పక్క మంచి ఉన్నాడు ఉండాలి. అనితు ఏం పేరు? నా పేరు తెలిపించుకో అన్న. తెప్పించుకోవాలన్న పేరు అన్న ఉంటుందా? 60-70 జీతం కలుపుకున్న మొత్తం చూసి పేరు తెచ్చుకో. అట్లా తెలుసుకుంటూ ఎవరు లేరు. నా బిడ్డ మొత్తం గౌరవం ఎరుగుతుంది. మమ్మీ ఇడు చూస్తండే వీడు. ఆ సార్ ఎటు చూస్తే నీకెళ్ళి బిడ్డ చదువు గడి ఎప్పుడు అయినా సారు కాదే. మొన్న గాడు కుర్తల చక్కెర కానీ రాలేదా? గాడికి ఒక్క తరికనే ఉంది. నేను వాడే వీడు. బిడ్డ నీ పేరు ఏం పేరు బిడ్డ? మమ్మీ రాయి ముక్క అనుకుంటా వచ్చింది చూడ. గాడికి గురువు అంటే తండ్రితో సమానం. గురువుకు జోడించి గురువుగా గడ్డం కట్టుకుంటానే ఉంటది. గీకించుకోపోయాక గురువుకై ఉంటుంది, శిష్యుడికై ఉంటుంది. నమస్తే సార్. ఈ భర్త గుంజిగాడు చెప్తే మేము వింటామని అనుకుంటున్నా బిడ్డ. మీకు పంపితే ఇవి సాగుతాయి. మీ పేరు చక్కగా చెప్పి ఎక్కియాలి. పేరు ఎప్పుడురా? ఆయన కష్టపట్టి బెదిరిస్తే భయపడతావు. శుభ్రో అంటే భయపడతా. కష్టపట్టి దోపుడు దోపితే కుంకుల పండి పోవాలి. మా అన్న పేరు రాసుకున్నా. ఇప్పుడు కొట్టు పేరు శ్రీవల్లి. శ్రీవల్లి. ఓకే. మా అన్న శ్రీమంతరాజు. రైట్. మా బడి పేరు ఏం పేరు తెలుసా? ఏం పేరు సార్? టింపుడు బడి. సార్ పేరు పుంపుడు సారు. సిరిగారే. సరే సార్. ఇదేనా చదువు? నా పేరు సత్యనారాయణ సారు. ఓకే సార్. నాకున్నది ఒక కారు. ఓకే. దానికి ఉన్నది ఒక డ్రైవరు. ఓకే. ఆయన పేరు గూరు. ఓకే. నేను కారు ఎక్కంగానే ఎత్తడు డోరు, ఓకే. పోంగి ఎత్తడు గేరు, అప్పుడప్పుడు పోతాం అన్న టూరు. మళ్ళీ